రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీ పాపములు దేవునికి మీకు మధ్య అడ్డుగా వచ్చేసినాయి. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? నేను ప్రార్థన చేస్తున్నాను ఉద్యోగం కోసం, ఉద్యోగం రావటంలా. ప్రార్థన చేస్తున్నాను గర్భఫలం కోసం, పిల్లలు పుట్టటంలా. ప్రార్థన చేస్తున్నాను ఒక సొంత గృహం కావాలని, గృహం కళ్ళ ముందు కనిపించటంలా. ప్రార్థన చేస్తున్నాను ఆర్థికంగా నాకు అభివృద్ధి కావాలి, ఆర్థికంగా అభివృద్ధిని చూడటంలా. ప్రార్థన అయితే చేస్తున్నాను కానీ జవాబు అయితే నాకు రావట్లేదు. పైపెచ్చు ఆశించింది కాస్త రోజు రోజుకు నాకు దూరం అయిపోతుంది. కారణము ఏమై ఉంటుంది? అందులో ప్రధాన కారణం ఏమిటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ ఆ ప్రార్థన వెనుక ఉండాల్సిన పవిత్రత కొరబడింది. పవిత్రత లేకుండా, పరిశుద్ధత లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబులు రావు.